హలో హాయ్ అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నాము. ఈరోజు వీడియో వచ్చేసి మేమైతే గుడిమల్లారంకి అయితే వెళ్తున్నాము. అక్కడ మీకు ఎలా ఉందో చూపిస్తాను. గుడిమల్లారంలో శివలింగం వచ్చి మనకి పురాతన కాలంలో మొట్టమొదట శివలింగం అదే అంట. మేము కానీ ఎప్పుడు వెళ్ళలేదు, ఇదే ఫస్ట్ టైం అండి. అందుకే వెళ్తున్నాం, మీకు కానీ చూపిస్తాం. వెళ్దాం కదండి. ఇప్పుడైతే మేము బయలుదేరేసాము. తిరుచానూరు హైవేలో అయితే ఉన్నామండి. మేమైతే 15 కిలోమీటర్స్ అనుకున్నాము, కానీ మాకు గూగుల్ మ్యాప్లో వచ్చి 24 కిలోమీటర్గా అయితే చూపిస్తుంది. ఇప్పుడైతే బయలుదేరేసాం మేము. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదండి, ఇక్కడ గుడిమల్లారంకి ఇంకా 3 కిలోమీటర్స్ ఉందనేది ఈ బోర్డు అనేది మీకు చూపిస్తుంది. ఇటువైపు అయితే అసలు వెళ్ళకండి, ఎందుకంటే ఈ రోడ్డు అనేది చాలా వరస్ట్గా ఉందన్నమాట. ఇప్పుడైతే మేము పాపనాయుడుపేట ఎంట్రన్స్ లోపల ఊరు లోపల నుంచి వెళ్తున్నాము. ఇక్కడైతే మీరు ఎవరిని అడిగినా కానీ అడ్రస్ అనేది చెప్తారండి, ఎందుకంటే ఇది ఫేమస్ అయిన టెంపుల్, పురాతనమైన టెంపుల్ కాబట్టి మీరు ఇక్కడ ఎవరిని అడిగినా అయితే చెప్తారు మీకు. లేదు అంటే మీకు గూగుల్ మ్యాప్లోకి వెళ్ళి గుడిమల్లారం టెంపుల్ అని సెర్చ్ చేశారంటే మీకు ఎగ్జాక్ట్లీ లొకేషన్ అనేది వస్తుంది. మీరు మ్యాప్ పెట్టుకొని అయినా కానీ ఇక్కడికి ఈజీగా వెళ్ళొచ్చండి. దీనికి 2-3 రూట్స్ అయితే ఉన్నాయి. మేమైతే పాపనాయుడుపేట లోపల నుంచి అయితే వెళ్ళామండి. మాకు ఈ రూట్ అయితే చాలా బాగుంది, కానీ వర్షం పడినైతే కొంచెం జాగ్రత్తగా వెళ్ళండి. మేము వెళ్ళినప్పుడైతే వర్షం లేదు, వర్షం పడినప్పుడైతే ఈ రూట్ చాలా కొంచెం ఇది బాగుండదు, కొంచెం జాగ్రత్తగా వెళ్ళండి. మేమైతే ఇప్పుడే టెంపుల్కి రీచ్ అయ్యాము. ఏమేమి తీసుకున్నావా? కాకూడదు కొంచెం, అదేందో ఉసిరికాయ పెట్టి తీసుకోండి. ఇప్పుడైతే మనము ఈ టెంపుల్ గురించి అయితే మనం తెలుసుకుందామండి. ఫస్ట్ వచ్చి ఈ టెంపుల్లో మనకి భారతదేశంలోనే మొట్టమొదట శివలింగం అయితే ఇక్కడ ఉందండి. ఈ గుడి స్టోరీ ఏంటంటే, ఈ టెంపుల్ వచ్చి మనకి 3వ శతాబ్దంలో అయితే మనకి వెలుగులోకి వచ్చిందండి. పురాతనమైన తవ్వకాల్లో అయితే ఈ గుడి బయటపడిందండి మనకి. ఇది వచ్చి తిరుపతి నుంచి మనకి 20 కిలోమీటర్స్ దూరంలో ఏర్పేడు జిల్లా గుడిమల్లారం అయితే ఊర్లో అయితే ఈ టెంపుల్ ఉందండి. ఈ టెంపుల్ నేమ్ వచ్చేసి శ్రీ పరశురామేశ్వర ఆలయం అండి. ఈ టెంపుల్ నేమ్ వచ్చేసి. ఈ టెంపుల్ విశిష్టత ఏమిటంటే ఇక్కడ వచ్చి మనకి బ్రహ్మ, విష్ణువు, శివుడు ముగ్గురు కలిసి అయితే ఉంటారండి. మనకి ఫస్ట్ బ్రహ్మ వచ్చేసి మరుగుజ్జు యక్షిణి అవతారంలో అయితే మనకు ఉంటారు. సెకండ్ మహావిష్ణువు, అన్ని అవతారాల్లో ఒక అవతారం పరశురాముడి అవతారంలో అయితే ఇక్కడ దర్శనమిస్తారు. థర్డ్ వన్ వచ్చి శివుడు వచ్చేసి మనకు మానవ పురుషాంగ లింగం రూపంలో అయితే ఇక్కడ దర్శనమిస్తారండి. ఇది భారతదేశంలోనే మొట్టమొదట శివలింగంగా మనకి చెప్తా ఉంటారండి. ఇది వచ్చి మనకి 1973-74 తవ్వకాలలో అయితే ఇది మనకి బయటపడిందండి ఈ టెంపుల్. ఇక్కడ ఇంకో మిరాకిల్ ఏంటంటే, ఇక్కడ 60 ఇయర్స్ ఒకసారి వచ్చి కాశీ నుండి గంగాదేవి అయితే వచ్చి 60 ఇయర్స్కి ఒకసారి వచ్చి ఈ టెంపుల్ లోపలికి వచ్చి గర్భగుడి లోపల శివయ్యని అయితే అభిషేకిస్తారు. ఆ రోజు మొత్తం ఉండి ఆ రోజు సాయంత్రమే తిరిగి వెళ్ళిపోతారంట. అది మనకి లాస్ట్ టైం ఎప్పుడు జరిగిందంటే 2005 డిసెంబర్లో అయితే జరిగిందండి. ఇక్కడ ఉండే వాళ్ళైతే చెప్పారు మనకి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి 2065లో అయితే మళ్ళీ అయితే మనం చూడగలుగుతాము. ఇంకో మిరాకిల్ ఇక్కడ ఏంటంటే, ఇక్కడ సూర్యుడి కిరణాలు అయితే ఈ టెంపుల్ మీద అయితే లోపల విగ్రహం మీద అయితే పడుతుందండి. అది వచ్చి ఉత్తరాయణం నుంచి దక్షిణాయనకి వెళ్ళేటప్పుడు ప్రతి ఇయర్ వచ్చి జూలై 15 నుంచి 25వ తేదీ డేట్ లోపల కిరణాలు అనేది మనకి విగ్రహం లోపల మూల విరాట్కి అయితే మనకి తగులుతుందండి. టైమింగ్ వచ్చేసి 6 నుంచి 7:15 లోపల అయితే ఇది ప్రతి ఇయర్ జరుగుతుందంట. అక్కడ ఉండే వాళ్ళు అయితే చూస్తారు. మీరు అక్కడ వెళ్ళినప్పుడైతే ఇది ఖచ్చితంగా అయితే చూడండి. ఇంకా ఈ టెంపుల్ విశిష్టత ఏముందంటే, ఈ టెంపుల్ గోపురం ఎలా ఉంటుందంటే గజపుష్ట ఆకారంలో ఉంటుందంట. అంటే ఏనుగు వెనకాల భాగం ఎలా ఉంటుందో అలా అయితే ఈ గోపురం ఉంటుందండి. ఇక్కడైతే మనకి గణపతి విగ్రహం, కుమారస్వామి విగ్రహం, దుర్గామాత విగ్రహం, సూర్యుని విగ్రహాలు, మళ్ళీ వచ్చి దేవసేన వల్లి సమేత అమ్మవారు అయితే ఇక్కడ మనకి లోపల అన్ని దేవుళ్ళు అయితే ఉంటారండి. ఇక్కడ మనకి చూసామంటే
చాలా పురాతనమైన విగ్రహాలు అయితే మీరు చూస్తారండి ఇక్కడ. ఈ టెంపుల్ అయితే చాలా బాగుంది, ప్రతి ఒక్కరు చూడాల్సిన టెంపుల్ అండి ఇది వచ్చేసి మనకి. నాకు తెలిసినంత వరకు అయితే ఈ గుడి వివరాలు అయితే మీతో పంచుకున్నానండి. ఇప్పుడైతే నేను ఇక్కడ దీపం అనేది పెడుతున్నాను. కార్తీక మాసం కదండి ఇదైతే. మేమైతే వచ్చిన రోజు అయితే సండే, ఆ రోజు వచ్చి శివుడికి నక్షత్రం, ఆ రోజు మాత్రం చాలా మంచి రోజు. మేము ఆ రోజు అయితే వెళ్ళామండి ఈ టెంపుల్కి. నేను ఇక్కడ వచ్చి కార్తీక మాసంలో 365 ఒత్తులు వేసి మనం దీపారాధన చేసుకుంటాం కదా, అదైతే నేను ఇక్కడ పెట్టాను. నాకు చాలా ఆనందం వేసిందండి ఈ టెంపుల్కి రావటం, కార్తీక మాసంలో ఇలా ఉసిరి చెట్టు కింద దీపం పెట్టడం. ఈ దీపం ఎందుకు పెడతామంటే మనము సంవత్సరం లోపల ఎన్ని రోజులైతే మనం దీపారాధన చేయకుండా ఉంటామో ఈ ఒత్తులు 365 ఒత్తులు వెలిగించారంటే ఆ సంవత్సరం మొత్తం మనం దీపారాధన చేసినట్టు ఉంటుందండి. ఇంకోటి నేను ఉసిరికాయ దీపం కానీ పెట్టాను. ఉసిరికాయ దీపం కానీ చాలా మంచిదండి. మీరు కానీ ఈ కార్తీక మాసంలో శివలింగాన్ని దగ్గరికి వెళ్ళైనా ఏదన్నా మన దగ్గరలో ఉన్న శివాలయంలో అయితే మీరు దీపం అనేది దీపారాధన అనేది మీరు చేయండి. ఇక్కడ వచ్చేసి మనకి సుబ్రహ్మణ్య స్వామి గుడి అనమాట. ఈ లోపలే 3-4 గుళ్ళు ఉన్నాయండి. ఇక్కడ వచ్చేసి మనం ఇందాక చూసాం కదా సుబ్రహ్మణ్య స్వామి గుడి, ఇది వచ్చి ఆనందవల్లి అమ్మవారి టెంపుల్ అండి. ఇక్కడ వచ్చేసి మనకి గజస్తంభం ఏ గుడికైనా ఫ్రంట్ సైడ్ అయితే ఉంటుంది, కానీ ఈ గుడికి మాత్రం బ్యాక్ సైడ్ అనేది ఉంటుంది. ఇది వచ్చి సూర్య భగవానుడి టెంపుల్ అండి. ఇది వచ్చి చాలా బాగుందండి ఈ టెంపుల్ అయితే. మనకి మైండ్ కానీ చాలా రిలీఫ్గా ఉంది. మనకి ఏదో కొత్తగా వెళ్ళిన అనుభూతి అయితే మీకు కలుగుతుంది. టెంపుల్కి అయితే చాలా అయితే ప్రశాంతంగా ఉంది. ప్రతి ఒక్కరూ తిరుపతికి వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా ఈ టెంపుల్ అనేది విజిట్ చేయండి. నేను చెప్పాను కదా ఇక్కడ సూర్యుడి కిరణాలు అయితే దేవుడి దగ్గర పడుతుందండి, అక్కడ హోల్స్ కనిపిస్తుంది కదండి, ఇది వచ్చి చిత్రాల బావి అనమాట. ఇది వచ్చేసి మనకి టెంపుల్ ఎంట్రన్స్ అండి. టెంపుల్ లోపల అయితే ఇలా ఉంటుంది. ఇక్కడ కనిపిస్తుంది కదండి, అదే అండి విగ్రహం. ఇంకైతే కెమెరా నాట్ అలౌడ్, అందుకే తీయలేదు. ఇప్పుడైతే మేము దర్శనం అయితే కంప్లీట్ చేసుకున్నామండి. గుడి అయితే చాలా బాగుంది, మనకు దర్శనం కానీ చాలా బాగా జరిగింది. ఇది వచ్చి మనకి తిరుపతి నుంచి 20 కిలోమీటర్స్ అయితే ఉంటుందండి. ఈ గుడి అయితే చాలా బాగుంది, అందరూ వచ్చి చూడండి తిరుపతికి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు. ఇంకొక కొత్త గుడితో మేము ముందుకు వస్తాము. ఈ వీడియో అయితే ఇంతేనండి. నెక్స్ట్ అయితే ఇంకో వీడియోతో మేము ముందుకు వస్తాము. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.